తెలుగుదేశం పార్టీని నమ్ముకో, ఉన్నది అమ్ముకో అంటుంటారు. 40 ఏళ్ళు ఉన్నావా పార్టీలో, 40 ఏళ్ళ నుంచి కష్టపడ్డావా, ఎవడికి కావాలా అంటాడు నారా చంద్రబాబు నాయుడు. నిజంగా అనుభవం కానీ పెద్దలు కానీ ఇలాంటి ఏ గౌరవం లేకుండా తీసి పక్కన పెట్టడంలో, మోసం చేయడంలో చంద్రబాబును మించిన అధినేతలు మరో పార్టీలో లేడు అనడంలో నిర్మోహమాటంగా చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన జాబితాల్లో ఒక్కసారిగా ఇప్పుడు అనూహ్యంగా పెద్ద పెద్ద కీలక వ్యక్తులకే సీటు గల్లంతయిందట. ఇందులో తొలి జాబితాల్లో 94, రెండో జాబితాల్లో 34 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు 11 మందితో మూడో జాబితాను కూడా ఈరోజు ప్రకటన చేశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే మాజీ మంత్రి దేవినేని ఉమాకు మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీటు ఇవ్వలేదట. ఆయనకు మూడో జాబితాలోనైనా సీటు వస్తుందిలే అని అంతా అనుకున్నారు. కానీ ఒక్కసారిగా అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయనను తీసి పక్కన పెట్టడం జరిగింది. ముందు పెనమలూరు అన్నారు, ఆ తర్వాత మైలవరం టికెట్ వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్కు కేటాయించారు. అయితే దేవినేని ఉమాను పెనమలూరు నియోజకవర్గానికి పంపాలని భావించినా అక్కడ కూడా ఈ జాబితాతో సీట్లు ఖరారైంది. పెనమలూరు వీలు కాలేదు. దీంతో ఖచ్చితంగా మైలవరం నుంచి దేవినేని ఉమా ఉంటారనుకున్నారు. కానీ ఇక్కడ కూడా నీళ్లు జల్లాడు చంద్రబాబు. నీళ్లు జల్లడమే కాదు, అసలు ఆయన దగ్గర ఇప్పుడు ఎందుకయ్యా సీట్ ఇవ్వలేదు అని ఎవరైనా ఆరాధిస్తే మాత్రం టీడీపీ బ్యాక్గ్రౌండ్లో చెప్పే మాటలు వింటే ఇంకా దారుణంగా తెలుస్తుంది. దేవినేని ఉమా దగ్గర డబ్బులు లేవట, ఖర్చు చేసేందుకు స్తోమత లేదు కాబట్టి టికెట్ ఇవ్వలేదు అని పై స్థాయి వ్యక్తులు చెప్తున్నారు. 5 సార్లు గెలిచిన ఉమా దగ్గర డబ్బులు లేవా? సరే లేకపోతే పార్టీ పెట్టుకోదా? టిప్పర్ నడిపే ఒక సామాన్యుడిని పిలిచి జగన్ టికెట్ ఇచ్చారు. సామాన్యులు ఈసారి 14 మంది ఉన్నారు జగన్ ప్రభుత్వంలో. రేపొద్దున వాళ్లకు డబ్బు చిల్లి గవ్వ లేకపోయినా సరే పార్టీ అండగా ఉంటూ సామాన్యులు సైతం గద్దెనెక్కించే ప్రయత్నంలో భాగంగా జగన్ చేస్తున్న అడుగులు గుర్తు చేసుకుంటే శభాష్ అనాలి. ఇక ఈ బలమైన గొంతుక టీడీపీకి వీడిపోయినట్టు తెలుస్తుంది. దేవినేని ఉమా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలోనే ఉన్నాడు. బలమైన వాయిస్ ప్రతి అడుగులో వినిపించారు. ప్రతిపక్షంలో ఉన్న ఉమా ఏమాత్రం భయపడకుండా అధికార పార్టీపై ఎప్పుడు పోరాటం చేసేవాడు. కానీ ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. బుద్ధా వెంకన్నకు సైతం సీటు అందలేదు. ఇలా చాలా కీలకంగా ఉన్న వ్యక్తులు, రెచ్చిపోయిన వ్యక్తులకు సైతం చంద్రబాబు పక్కన పెట్టడంతో వీళ్ళంతా పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏ పార్టీలో గెలుతారు ఏంటి అనేది మాత్రం ఇంకా సమాచారం తెలియట్లేదు. ఏదేమైనా చంద్రబాబు కొట్టిన ఈ దెబ్బకు పెద్ద పెద్ద మాజీలు, సీనియర్లు, మంత్రులుగా ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు కంగు తింటున్నారు. ఏదేమైనా చంద్రబాబు అంటే నమ్మకం పెట్టుకోకు, ఉన్నది అమ్ముకోకు అంటున్నారు ఇప్పుడు అంతా కూడా.